విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నారా లేక పక్కనకు దిగిపోయారా అన్న చర్చలు మళ్లీ ముమ్మరమయ్యాయి. ఓ దశలో రాజకీయాలకు గుడ్ బై చెప్పిన నాని ఇప్పుడు సోషల్ మీడియాలో అగ్రెసివ్ గా స్పందిస్తున్నారు. ఎంపీగా ఉన్న తన తమ్ముడు కేశినేని చిన్నిపై ఆరోపణల వర్షం కురిపిస్తూ వరుస పోస్టులు, బహిరంగ లేఖలతో చర్చనీయాంశంగా మారారు. ఇటీవల కాలంలో తన తమ్ముడిని టార్గెట్ చేస్తూ చేస్తున్న వ్యాఖ్యలు, ఆరోపణల వెనుక ఏదైనా రాజకీయం ఉందా అనే అనుమానాలు మునిగిపోతున్నాయి. టీడీపీ నుంచి 2 సార్లు ఎంపీగా గెలిచిన నాని గత ఎన్నికల్లో పార్టీ టికెట్ రాకపోవడంతో వైసీపీలో చేరి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీకి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించినా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఆయన మళ్లీ రాజకీయ రంగంలోకి అడుగు పెడుతున్నారనే సంకేతాలిస్తున్నాయి. తాజాగా విశాఖలో విలువైన ప్రభుత్వ భూముల కేటాయింపు, లిక్కర్ స్కామ్ పై చిన్నిపై చేసిన ఆరోపణలు తీవ్ర స్థాయికి చేరాయి. ఈ ఆరోపణల ద్వారా ఆయన కేవలం తన తమ్ముడిని టార్గెట్ చేయడమే కాకుండా కూటమి ప్రభుత్వంపై అవినీతి అభియోగాలు మోపడం ద్వారా వైసీపీకి అనుకూలంగా వాతావరణాన్ని సృష్టించేందుకు కృషి చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆయన ఆరోపణలపై వైసీపీ శ్రేణుల స్పందన, సోషల్ మీడియాలో వాటిని విస్తృతంగా ప్రచారం చేయడం కూడా ఈ సందేహాలకు బలం చేకూర్చుతోంది. చిన్ని మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తూ నాని వెనుక వైసీపీ పెద్దల దండయాత్ర ఉందని, హైదరాబాద్ కేంద్రంగా కుట్రలు సాగుతున్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. నాని ఇటీవల హైదరాబాద్ లో జరిగిన కొన్ని కీలక సమావేశాల్లో పాల్గొన్నారని, ఆ తర్వాతే ఆయన విమర్శలు ముద్రాయని ఎంపీ వర్గీయులు అంటున్నారు. ఈ నేపథ్యంలో కేశినేని అన్నదమ్ముల మధ్య సవ్యంగా సాగిన పోరాటం ఇప్పుడు రాష్ట్ర రాజకీయం లోకాన్ని కలకలం చేస్తున్న విషయంగా మారింది. ఒకవేళ నాని మళ్లీ రాజకీయ రంగ ప్రవేశానికి సిద్దమవుతున్నారనుకుంటే ఈ కార్యకలాపాలు దాని సంకేతమేనని అనుకోవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.